హాయ్ ఫ్రెండ్స్, మనుషులకు ఎప్పుడైతే సైన్స్ పవర్ అనేది వచ్చిందో అప్పటి నుండి ఫ్లైట్, గాల్లో ఎగరడానికి కలలు కనేవాడు. కానీ సైన్స్ నేర్చుకుంటున్న సమయంలోనే కాదు, పురాణ కాలంలో కూడా మనిషి పక్షులు ఎగురుతూ ఉండడం చూసి తను కూడా గాల్లో ఎగరాలని కలలు కనేవాడు. అతని దగ్గర టెక్నాలజీ లేక అసంభవమైన వస్తువుని తయారు చేయలేకపోయాడని మనం ఒప్పుకోవచ్చు. కానీ పురాతన వస్తువులు వేరేలా చెబుతూ ఉన్నాయి. బహుశా ప్రాచీన నాగరికత మనం అనుకుంటున్నంత వెనుకబడేం లేదు. ఈ సమయానికి ఈ నాగరికతలు దాదాపుగా అంతరించిపోయాయి. వాటి గురించిన కొన్ని ఉదాహరణలు మాత్రమే కనుక్కోగలిగాం. ఉదాహరణకు ఈజిప్షియన్స్ చూడండి, వాళ్లకు సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి. మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించలేకపోతున్నాం. ఈ వీడియోలో మనం ఆ నాగరికత వాళ్ళు ఉపయోగించిన కొన్ని కళాఖండాల్ని చూద్దాం. ఈ కమ్యూనిటీస్ తమ కాలం కంటే ముందు చాలా ముందు ఉండేవారని వీటి ఆధారంగా మనకు అర్థమవుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1965వ సంవత్సరంలో దట్టమైన కొలంబియన్ రెయిన్ ఫారెస్ట్లో ఎక్స్ప్లోరర్స్ ఒక ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు. దాదాపు 1000 సంవత్సరాల ముందు క్వింబాయా అనే పేరు గల మనుషులు ఈ అడవుల్లో ఉండేవారట. ఆ సమయంలో బంగారం, వెండితో ఇలాంటి అందమైన నగలు తయారు చేసుకున్నారు. మొదట చూసినప్పుడు ఇవి చిన్న ఎగిరే పురుగుల్లా ఉండే మోడల్స్లా అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే ఈ మోడల్స్ అన్నీ ఒక విధమైన డిజైన్స్తో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఈ డిజైన్ మన భూమి మీద గాలిలో నివసించే ప్రాణుల్లా కనపడలేదు. సాధారణంగా ఈ డిజైన్ ఒక చేపలా కనిపిస్తుంది. కానీ ఎలాంటి ల్యాండ్ యానిమల్స్కి ఇలా వర్టికల్గా ఏమీ లేవు. చాలా పక్షులకు వింగ్స్ ఉంటాయి, కానీ ఇంత లోయర్ ఎడ్జ్లో ఉండవు. అన్ని రకాల పక్షులకు వింగ్స్ పై వైపే ఉంటాయి. అయితే ఇక్కడ కనుగొన్న ఈ అన్ని మోడల్స్కి కింది వైపు వింగ్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ పైన ఇంకా పరిశోధన చేయగా వీటి డిజైన్స్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బంగారు మోడల్స్ పైన అటాచ్ చేసిన వింగ్స్ లో ఎడ్జ్ ఉన్నాయి. అవి చూడటానికి ఈ రోజు ఉన్న మోడ్రన్స్ జెట్స్ మాదిరిగా కనబడతాయి. అంతేకాదు జెట్ ఎయిర్లైన్స్లా ఈ చిన్న మోడల్స్లో డెల్టా షేప్లో ఉన్న వింగ్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్కైనా రడ్డర్ ఒక ముఖ్యమైన భాగం. ఇది ఎయిర్ క్రాఫ్ట్కు వెనుక వైపు ఉండి విమానం యొక్క వర్టికల్ యాక్సిస్ మూవ్మెంట్ను కంట్రోల్ చేస్తుంది. 1000 ఏళ్ల నాటి బంగారు మోడల్స్లో ఈ రడ్డర్లను మీరు స్పష్టంగా చూడవచ్చు. మోడల్స్లోని చాలా ఫీచర్లు ఈనాటి స్పేస్ షిప్స్లో వాడుతూ ఉన్నారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఇవి నిజమైన పెద్ద విమానాల చిన్న మోడల్స్ అయి ఉంటాయా? ఒకవేళ ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక క్వింబాయే అనే నాగరికులు గాల్లో ఎగిరే వాటిని కనుగొన్నారా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసి చెప్పండి. దీన్ని నిరూపించడానికి మన దగ్గర ఈ చిన్న మోడల్స్ తప్ప ఇంకా వేరే ఎలాంటి సాక్ష్యాలు లేవు. టెంపుల్ ఆఫ్ ఓసిరిస్. ఈజిప్ట్లోని టెంపుల్ ఆఫ్ ఓసిరిస్, ఈ టెంపుల్లో చాలా రకాల ఆశ్చర్యకరమైన పరిశోధనలు చేయడంతో ఎన్నో రకాల వివాదాలు మొదలయ్యాయి. ఈ టెంపుల్లోని గోడలకు పూర్తిగా హైరోగ్లిఫ్స్తో కోట్ చేస్తూ ఉన్నారు. ఈ పని మనం కాదు, ప్రాచీన ఈజిప్షియన్సే చేశారు. హైరోగ్లిఫ్స్ ఇది ఈజిప్షియన్స్ రాసుకునే పద్ధతి. ఇది మన దేశంలో రాయడానికి ఉపయోగించే ఒక లిపి లాంటిది. హైరోగ్లిఫ్స్ 2000 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఈ పురాతన స్టోన్స్ పై చాలా చక్కగా రాసి ఉన్నారు. ఈ ఇమేజ్లోని ఫారో అంటే ఈజిప్టు రాజు. దీంట్లో ఎన్నో రహస్యాలున్నాయి. వాళ్ళు ఎలా జీవించేవారు, ఎలా మరణించారు అనేది ఈ స్టోన్స్ పై రాసిపెట్టి ఉన్నారు. ఈ అన్వేషణ సందర్భంలో ఈజిప్టాలజిస్ట్కి చెందిన డాక్టర్ రూత్ హోవర్ ఇందులోని గోడల మీద ఉన్న కొన్ని వాటి ఫోటోల్ని తీయసాగింది. అప్పుడే ఈవిడ చాలా పెద్ద డిస్కవరీ చేసింది. తాను స్టోన్స్ పై ప్రాచీన ఈజిప్షియన్ టెక్నాలజీకి చెందిన దాన్ని స్పష్టంగా చూసింది. ఈ ఫొటోస్ ఇప్పుడు టెక్నాలజీకి చెందిన ఫోటోలో కనపడతాయి. ఈ ఫోటోలో కింది వైపు ఒక విమానం యొక్క పిక్చర్ ఉంది. వెనక వైపు ఒక రాడార్ స్పష్టంగా కనిపిస్తోంది. పైవైపు మోడ్రన్ డేకి చెందిన హెలికాప్టర్లా ఏదో కనపడుతోంది. దాని కుడివైపు నీటి ప్రవాహంలా ఉండి దాని కింద ఒక సబ్మెరీన్లా కనపడుతుంది. ఈ సింపుల్ పిక్చర్ మొత్తం ప్రపంచంలో ఒక భయంకర డిబేట్కి కారణమైంది. ఈజిప్టాలజిస్ట్ రీసెర్చర్స్ మధ్య ఈ డిబేట్ అన్ని రకాల ఛాలెంజెస్ని చేసింది. పురాతన ఈజిప్షియన్స్ గురించి మనకు తెలుసు అని మనం అనుకున్నాం. కానీ అక్కడి స్థానిక ప్రజలు టెంపుల్ ఆఫ్ ఓసిరిస్లో చాలా రకాల వస్తువులు రహస్యంతో కూడి ఉన్నాయని చెప్తారు. కొన్ని థియరీస్ స్పేస్ నుండి ఎవరో వచ్చి ఈజిప్షియన్స్కి నాలెడ్జ్ అంతా ఇచ్చారని కూడా చెప్తూ ఉంటాయి. ఈ ఇమేజ్లోని అన్ని పిక్చర్స్ని వదిలేయండి. ఈ హెలికాప్టర్ పిక్చర్ని మాత్రం చిన్న పిల్లాడు కూడా స్పష్టంగా గుర్తుపట్టగలడు. కానీ ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. మనం ఈ ప్రాచీన కాలం నుండి సింబల్స్ని మనకున్న వాటితో కంపేర్ చేసుకుని మనం ఏదైతే చూడాలని అనుకుంటున్నామో అదే చూస్తున్నామేమో. అంటే మీకు కూడా చాలాసార్లు ఇలా జరిగి ఉండవచ్చు. మేఘాలలో మీకు ఒక విచిత్రమైన ఆకారం కనబడుతుంది. బహుశా మీకు అది తెలిసిందై ఉండొచ్చు. కానీ అదే ఆకారం మీ ఫ్రెండ్కి కనబడకపోవచ్చు. అలాంటిదే ఇక్కడ కూడా జరుగుతోందా? ఈ ఈజిప్షియన్ ప్రాంతంలో మనకు ఈ వస్తువులు మాత్రమే దొరకలేదు. డాక్టర్ రూత్ హోవర్ ఒక పవిత్ర సమాధి గోడ నుంచి క్లూస్ని కలెక్ట్ చేసి ఒక 2000 సంవత్సరాల క్రితం కోడ్ని డీకోడ్ చేశారు.
ఇది 2000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్స్ ఒక మెసేజ్ని వదిలి వెళ్లారు. ఆ మెసేజ్లో ఈజిప్షియన్స్ మన సమాజం నుండి దాక్కుని ఉండాలనుకున్నారు. ఎప్పటి వరకు అంటే మన సమాజం వాళ్ళ రహస్యాలకి సిద్ధమయ్యేంత వరకు. మీకు చూపించిన ఈ ఫేమస్ పిక్చర్ కింద కార్నర్ వైపు చాలా బొమ్మల సిరీస్ ఉన్నాయి. అందులోని అన్ని నెంబర్లు 9ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలలో 9 నెంబర్ చాలా ముఖ్యమైనది. ఈ నెంబర్ని నెంబర్ ఆఫ్ మార్స్ అని కూడా అంటారు. ఇండియన్ ఆస్ట్రాలజీలో మంగళ్ అని కూడా అంటారు. న్యూమరాలజీలో 9 నెంబర్ కంప్లీషన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఈ నెంబర్లో ఎండింగ్స్, న్యూ బిగినింగ్స్ రెండింటికి ఎనర్జీ అవుతుంది. 9 నెంబర్ మరియు మార్స్ రెండు చేతిలో చేయి వేసుకొని నడుస్తాయి. దీని అర్థం మనం మార్స్ గ్రహం నుండి వచ్చామా, లేక మార్స్ గ్రహంలో ఉన్న ఏదైనా ఒక స్టేషన్లా అక్కడే ఆగి ఉన్నామా? ఈజిప్షియన్ రహస్యాలను ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రాచీన ఈజిప్షియన్స్ల ఫ్లైట్ ఎబిలిటీస్కి చెందిన మరొక రహస్యం కూడా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. దాదాపు 100 సంవత్సరాలకు ముందు ఈజిప్ట్లోని పురాతన పిరమిడ్లో ప్రాచీన సమాధి నుండి అన్వేషకులు ఆసక్తికరమైన కళాఖండాల్ని తవ్వితీశారు. వాటిని పెద్దగా పట్టించుకోకుండా కైరో మ్యూజియంలో ఉంచి సంవత్సరాలుగా మర్చిపోయారు. ఈ కళాఖండాల్లో ఒకటి చిన్న చెక్కతో చేసిన నిర్మాణం. అచ్చం ఏదో పక్షిలా కనబడుతోంది. దీనికి పక్షిలా ముక్కు, కళ్ళు చెక్కి ఉన్నాయి. తోకపై కూడా ఏదో మార్క్ చేశారు. దీనిపై చాలా డీటెయిల్స్ పెయింటింగ్ చేసి ఉన్నాయి. మొదట ఈ 2000 సంవత్సరాల పురాతన కళాఖండం చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. దీన్ని ఎంత ఎక్కువగా స్టడీ చేస్తుంటే అంత ఎక్కువగా దీని రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక బొమ్మ కావచ్చు, లేదా ప్రాచీన వస్తువు కావచ్చు. ఇది ఆ సమయంలో నిజంగానే ఎగిరిందేమో. ప్రాచీన పిరమిడ్లో దొరికిన ఈ కళాఖండం పేరు సకరా బర్డ్. ఈ సకరా బర్డ్ ప్రత్యేకత ఏంటంటే దీని రెక్కలు ఏరోడైనమిక్ ప్రెసిషన్ షేప్లో అచ్చం నేటి మోడర్న్ డే విమానంలా ఉన్నాయి. అంటే దీని అర్థం ప్రాచీన ఈజిప్షియన్స్ దగ్గర 2000 సంవత్సరాల పూర్వమే ఫ్లైట్ ఎబిలిటీస్ ఉన్నాయా? మనిషి ఎప్పుడు ఒక పక్షిని చూసి ఎగరాలనుకున్నాడు. బహుశా ఈజిప్షియన్స్ కూడా ఎగరడాన్ని భగవానుడిలా భావిస్తారేమో. మనకు తెలుసు ఈజిప్షియన్స్ ఆఫ్టర్ లైఫ్ని నమ్మేవారు. వాళ్ళు అమరులై భగవానుడిలా అవ్వాలనుకున్నారేమో. గాల్లో ఎగిరి నిజంగా దేవుడిలా అవ్వడానికి ప్రయత్నించేవారేమో. ఒక ఏరోడైనమిక్ అన్వేషకుడు సకరా బర్డ్తో ఇంప్రెస్ అయిపోయి చాలా రకాల సైంటిఫిక్ టెక్నిక్స్ సహాయంతో ఈ రకమైన మోడల్ నిజంగానే ఎగరగలదని నిరూపించడానికి ప్రయత్నించాడు. సైమన్ శాండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సహాయంతో అల్టిమేట్ ఫ్లయింగ్ టెస్ట్ చేశాడు. ఒరిజినల్ సకరా బర్డ్ కంటే 5 రెట్లు పెద్ద మోడల్ని తయారు చేశాడు. సకరా బర్డ్ మనం ఏరోడైనమిక్స్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా సాయం చేస్తుంది అని అతని నమ్మకం. సైమన్ ప్రకారం 2000 సంవత్సరాలకు పూర్వం సకరా బర్డ్ ఈజిప్షియన్ ఎడార్లో చాలా ఎత్తు వరకు ఎగరగలిగేది. కానీ దీని డిజైన్లో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే స్టెబిలిటీ. ఒక విమానం గాల్లో నేరుగా ఎగురుతున్నప్పుడు గాలి వల్ల డిస్టర్బ్ అవుతూ తోక లేకపోవడం వల్ల ముందు కాకుండా వేరే దిశగా ఎగరడానికి ప్రయత్నిస్తే ఆ దిశలోనే పూర్తిగా వంగుతూ క్రాష్ అయిపోతుంది. ఒక విమానం టెయిల్ ఏ ఏరోప్లేన్ అయినా స్ట్రైట్గా అలాగే ఒక లెవెల్లో ఉంచుతుంది. విమానం టెయిల్ లేకుండా ఎగరడం చాలా కష్టం. ఈ ప్రాచీన ఈజిప్షియన్స్ల సమయంలో ఈ మోడల్ కూడా ఒక తోక ఉంటే దీన్ని సరిగా పరిశీలించగా దీని వెనుక భాగంలో ఒక ప్రాంతంలో విరిగి ఉంది. బహుశా అక్కడ తోక ఉండవచ్చు. సైమన్ అతని టీం అవసరమైన మార్పులు చేసి దానికి టెయిల్ పెట్టగా ఒక కొత్త ఏరోడైనమిక్ డేటా వాళ్ళ ముందుకొచ్చింది. ఈ డేటాను ఫ్లైట్ సిమ్యులేటర్లో వేసి ఈజిప్ట్లోని ఎడారుల్లో ఎగరవేయగా ఎలాంటి సమస్య లేకుండా గాల్లో ఎగరగలిగింది. అది కూడా ఒక గద్దలాగా. ఈ మోడల్ను పొరపాటున ఈజిప్షియన్స్ తయారు చేసి ఉంటారనుకున్న ఈజిప్షియన్స్ల కాలంలోనే ఎంత దూరదృష్టి కలిగి ఉన్నారన్నది అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ప్రాచీన కాలం వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉండేవారనుకుంటున్నారా? అలా అయితే వాళ్ళని వాళ్ళు ఎందుకు నాశనం చేసుకున్నారో మీ అభిప్రాయాల ద్వారా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.